దేవుని బిడ్డలారా మీరు గమనించండి, దేవుడు మనల్ని ఆశీర్వాదానికి పిలిచాడు. ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి మరలా పరలోకం వచ్చేస్తాను అంటే మనల్ని ఆయన చేర్చుకోడు. చాలామంది మేము ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, వర్ధిల్లాలి అని కోరుకుంటారా లేదా? ఖచ్చితంగా కోరుకుంటారు. కోరుకున్న మనం ఎన్ని రకాలుగా ఆశీర్వదించబడాలి అని కోరుకుంటాం? అన్ని రకాలుగా ఆశీర్వదించబడాలి అని కోరుకుంటాం. చాలామంది అన్ని రకాలుగా ఆశీర్వదించబడలేనప్పుడు, మీకు అర్థమవుతుందా? అన్ని రకాలుగా ఆశీర్వదించబడలేనప్పుడు కొన్ని మాత్రమే ఆశీర్వాదకరంగా ఉండి కొన్ని విషయాల్లో ఆశీర్వాదం లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది, మా తలరా తింతే, మాకు లేదు, ఇక మాకు రాసి పెట్టలేదు, మా జీవితం ఇంతే అనుకునేవాడు కొంతమంది ఉంటారు. మన క్రైస్తవ భక్తులు అయితే ఏమనుకుంటారు? దేవుని చిత్తం, ఇక దేవుని చిత్తం ఇంతవరకు ఉందేమో అని అనుకుంటారు. కానీ ప్రభువారు మనం అన్ని రకాలుగా ఆశీర్వదించబడ్డానికి ఒక విధానాన్ని సిద్ధపరిచి ఉంచారు. ఆమేన్. ప్రభువారు మనం అన్ని రకాలుగా ఆశీర్వదించబడ్డానికి ఒక విధానాన్ని సిద్ధపరిచి ఉంచారు. ఏంటి ఆ విధానం అంటే, నీవు ఆత్మలో వర్ధిల్లితే, నువ్వు ఎక్కడ వర్ధిల్లితే అండి? ఆత్మలో వర్ధిల్లితే నువ్వు అన్ని రకాలుగా వర్ధిల్లుతావు. అంటే అన్ని రకాల ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, తీసుకోవాలి అంటే అవన్నీ ఆశీర్వాదాలని ఒక గదిలో పెట్టుంటే దాని తాళపు చేయ ఏంటండి? ఆత్మలో వర్ధిల్లటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మలో కనుక మనం వర్ధిల్లితే అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లే అవకాశం ఉన్నది. అది ఖచ్చితం. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట మనుషులు చెప్పిన మాట కాదు. కనుక మన ప్రయాస ఆత్మలో వర్ధిల్లడానికి మనం ఉండాలి. ఆత్మలో వర్ధిల్లడానికి మనం కృషి చేయాలి. ఆత్మలో వర్ధిల్లడానికి ఆలోచన చేయాలి. ఆత్మలో వర్ధిల్లడానికి మనం ప్రతిదినము కూడా సాధన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ఆత్మలో వర్ధిల్లటం అంటే ఎందుకని ఆత్మలో వర్ధిల్లాలి? అసలు ఆత్మలో వర్ధిల్లాలంటే ఆత్మ బ్రతికుండాలిగా. బ్రతికుండాలా వద్దండి? మరి ఆత్మ చనిపోయిందా, బ్రతికుందా? మన ఆత్మ ఖచ్చితంగా బ్రతకాలి. మన ఆత్మకి ఖచ్చితంగా బ్రతకాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి, అవునా? నడిపింపు కావాలి. ఇవన్నీ ఉంటేనే ఇది ఆత్మ బ్రతికి ఉండాలి. ఆత్మ ఆహారం చేత పోషించబడాలి. ఆత్మ నడిపింపు ద్వారా నడిపించబడాలి. ఇన్ని విషయాలు జరగాలంటే మనం ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడ ఉండాలి? ఒక వచనం చూడండి, 92వ కీర్తన 13వ వాక్యం. 92వ కీర్తన 13. దేవునికి స్తోత్రం. యెహోవా మందిర ఆవరణంలో నాటబడాలి. మనం ఎక్కడ నాటబడితే వర్ధిల్లుతాం? ఒక చెట్టు, ఒక మొక్క బాగా వర్ధిల్లాలంటే మంచి సారవంతమైన నేలలో నాటబడాలి. అలాగే మన ఆత్మ కూడా వర్ధిల్లాలి అంటే, ఆ ఆత్మకు సరిపడా అది జీవం కలిగి ఉండాలంటే, ఆ జీవం బలముగా ఎదగాలంటే బలమైన ఆహారం అందించబడే చోట, ఆత్మచేత నడిపబడే చోట, ఆ సన్నిధిలో ఉంటేనే, సత్తుగల భూమిలో, సత్తుగల సంఘంలో ఉంటేనే మన ఆత్మకు సరైన పోషక విలువలు కలిగిన ఆహారం లభిస్తుంది. అప్పుడు మాత్రం మన ఆత్మ వర్ధిల్లే అవకాశం ఉంటుంది. యెహోవా మందిర ఆవరణంలో నాటబడిన వారే. చాలామంది ఎక్కడ నాటబడుతూ ఉంటారు? ఎక్కడెక్కడో నాటబడుతూ ఉంటారు. నామకార్థంలో నాటబడిన వారు ఉంటారు, వేరే వేరే ప్రాంతాల్లో నాటబడిన వారు ఉంటారు. అంటే వీళ్ళందరూ ఎవరు? ముళ్ళ పొదల కింద, ఏమండి, రాళ్ల తుప్పల్లో, రాళ్ల కుప్పల్లో, ముళ్ళ తుప్పల్లో నాటబడిన వారు ఉంటారు. వాళ్ళు మొలుస్తుంది, విత్తనం మొలిచిందిగా. విత్తు అని ఉపమానంలో మనకేం చేస్తాం? నేల మీద, మంచి నేల మీద విత్తాడు. కొన్నేమో రాళ్ళలో పడిని, కొన్నేమో ముళ్ళ తుప్పల్లో పడిని, అన్నీ మొలిచాయి. కానీ రాళ్ళల్లో మొలిచిన తరువాత దాని వేరు లోతుగా లేనందున అదేమైంది? చనిపోయింది. ముళ్ళ తుప్పల కింద పడిన విత్తనాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఎలాగ మొలిచాయా లేదా? మొలిచాయి. కానీ అవి ఎదుగుతున్నప్పుడు ఆ ముళ్ళు వాటిని అణిచివేయడం ద్వారా అవి పెరగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా అణిచివేయబడ్డాయి. ఆ ముళ్ళ తుప్పలు దేనికి సాదృశ్యం అని చెప్పాడు? ఈ లోక సంబంధమైనటువంటి విచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు, ఈ లోక సంబంధమైనటువంటి
ఆచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు అని చెప్పాడు. ఐహిక విచారాలు అంటవేగా. ఇప్పుడు రాళ్ళల్లో విత్తబడినవి కూడా పడినవి కూడా మొలిచే, కానీ దాని వేరు లోపలికి వెళ్ళాలిగా, భూమి లోపలికి వెళ్ళాలిగా, అప్పుడేగా అది గట్టిగా నిలబడగలదు, వేరు తన్ని పైకి ఎదగగలదు. అంటే కొంతమంది నామకార్థ సంఘాల్లో ఉండడం వల్ల వాళ్ళ ఆత్మ కూడా జీవించినట్లుగా అనిపిస్తుంది, కానీ కొంతకాలం కదా ఏమవుతుంది, చల్లారిపోద్ది, ఆత్మ మరణించిపోద్ది. కనుక మనం ఆత్మలో వర్ధిల్లాలంటే ముందుగా మన ఆత్మ ఏం చేయాలి, బ్రతకాలి. బ్రతకాలి వద్దా? బ్రతికిన ఆత్మకి ఏం కావాలి? ఇప్పుడు విత్తనం వేసాం, అది చనిపోయిద్ది, చనిపోయిన తర్వాత మొలకొస్తుంది. విత్తనం విరిగిన తర్వాత మొలకొస్తుంది, అవునండి. మొలకొచ్చిన తర్వాత దానికి నీళ్లు పోయకుండా ఉంటే ఏం చేస్తుంది ఆ మొక్క? మనము కూడా ఆత్మలో, మనం చనిపోయిన మన ఆత్మ, చల్లారిపోయిన మన ఆత్మని మరలా ఉజ్జీవింపచేయగలిగిన ఒక సత్తుగల సంఘంలో మనం నాటబడినప్పుడు ఆ ఆత్మ మొలకలు వస్తాయి. ఆ మొలకలు ఖచ్చితంగా ఫలించి అభివృద్ధి పొందాలండి. ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏమందాలి? దానికి నీరు అందాలి. నీరు అంటే మనకి ఆత్మీయ సాదృశ్యం ఏంటండి? ఆత్మీయ ఆహారం. ఆత్మీయ ఆహారం దానికి అందించబడాలి. అప్పుడే అది బలము కలిగి మంచిగా ఎదిగి ఫలించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడి నడిపించబడుతూ ఉండాలి. ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటేనే మన ఆత్మ వర్ధిల్లే అవకాశం. ఇప్పుడు రూతు గారు మనందరికీ పరిచయం ఉన్నారంటే, రూతు గారు ఆవిడ ఎక్కడ నాటపడింది? బెత్లెహేము వెళ్తాను అంటే ఖచ్చితంగా నీతోనే వస్తా. ఇక ఆ నయోమి గారితో అంతకట్టుబడిపోయింది అంతే. ఎందుకని? ఇప్పుడు నేను మోయాబు దేశంలో ఉన్నా, ఇది దేవుడు ఆశీర్వదించింది కాదు, ఇది దేవుడు దర్శించిన స్థలం కాదు. బెత్లెహేమును మనలా దేవుడు దర్శించాడు అని విని, అది దేవుడు దర్శించిన స్థలం అని దేవుడు దర్శించే స్థలానికి రావడానికి నిబంధన చేసి, మరణమే నిన్ను నన్ను ఎడబాపడి తప్ప మరొకటి కాదు అని ఇక్కడ నాటపడడానికి వచ్చిందండి. దేవుడు దర్శించిన స్థలములో నాటపడడానికి వేగిరముతో వచ్చింది, తీర్మానంతో వచ్చింది. మరి దేవుడు దర్శించిన స్థలములోనికి ఒక తీర్మానంతో వచ్చినటువంటి రూతమ్మ నష్టపోయిందా? మరణించిందా? కష్టాల పాలైందా? వచ్చినప్పుడు రిక్తురాలుగా వచ్చింది. ఏమీ లేని వారిగా వచ్చారు, అనాథలుగా వచ్చారు, తినడానికి కూడా ఆహారం లేని వారిగా వచ్చారు. కానీ ఆ ప్రాంతంలోనే ఒక గొప్ప రైతుకి భార్య అయిపోయింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అద్భుత ప్రియమైన దేవునికి. తర్వాత ఎలీషా గారిని ఏలే గారు ఏమన్నారండి? నాన్న, దేవుడు నన్ను గిలగాలు రమ్మంటున్నాడు. పర్లేదండి, మీతో పడదు, నువ్వు ఇక్కడే ఉండుకో. లేదండి, మేము వస్తాం. అంటే మందిరంలో ఏముండాలి? సహవాసం ఉండాలి. సహవాసాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. నయోమి సహవాసాన్ని కోరుకుంది రూతు, దీవించబడింది, ఆశీర్వదించబడింది. ఏలియా గారి సహవాసాన్ని కోరుకున్నారు ఎలీషా గారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అవునా కాదండి? 2 పాళ్ళ అభిషేకం పొందుకున్నాడు లేదా? అపోస్తులు శిష్యులందరూ కూడా ఇలాంటి బోధ మేము ఎక్కడ ఉంటాం, మేము వెళ్ళిపోతాం అని చెప్పి 1000 మంది మనుషులు వెళ్ళిపోయారు. 70 మంది శిష్యులు అనుకుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. 12 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ 12 మందితో ప్రభువారు అంటారు, నానా మరి మీరు కూడా నాతో పాటు ఉంటారా, వెళ్ళిపోతారా అని ఎవరు అడిగారు? యేసు ప్రభు అడిగితే పేతురు గారు లేచి ఏం చెప్పారండి? మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నువ్వు, నీ మాటలు వింటే చాలు మేము బ్రతుకుతాం. ఇప్పుడు ఆ కొటేషన్ ఎక్కడ చెప్పారు, ఎప్పుడు చెప్పాడు యేసయ్య? మనుషుడి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. నీ మాటలు వింటే నిత్య జీవం వస్తుందయ్యా, మేము నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం అని యేసయ్యతో సహవాసంలోనే ఉన్నారు. నువ్వు సంఘంలో నాటబడిన వ్యక్తివైతే, ఆత్మీయులతో సహవాసంలో కలిగిన వ్యక్తివైతే, దైవజనులతో సహవాసంలో కలిగిన వ్యక్తివైతే ఖచ్చితంగా నీ ఆత్మ ఏమవుతుంది? వర్ధిల్లుతుంది. నీ ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాల్లో ఏమవుతావు చెప్పాలి? అన్ని విషయాల్లో అంతే అంతే. ఇప్పుడు ఆత్మ వర్ధిల్లాలంటే మొదటిగా మందిరంలో నాటబడాలి. అభిషిక్తులైన దైవజనులతో సహవాసంలో కొనసాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డ, రెండో విషయం చూద్దాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 21వ వాక్యం. నిర్గమాకాండం దేవునికి స్తోత్రం. ఇప్పుడు మంత్రసానులకి ఆ దేశాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఫరో రాజు గారు ఒక సమాచారం ఇచ్చారు. అలా కాకుండా ఒక ఆర్డర్ జారీ చేశారు. ఎవరైనా ఇశ్రాయేలు స్త్రీలు ఎవరండి యోధా స్త్రీలు యోధా స్త్రీలు ప్రసవం అయితే వాళ్ళకి మగపిల్లలు పుడితే పురిట్లోనే చంపేయండి, ఆడపిల్ల పుడితే ఉంచండి. ఎందుకని అంటే ఆడపిల్లలైతే యుద్ధాన్ని చేయలేరు, మగపిల్లలైతే యుద్ధం చేయగలరు. కనుక వీళ్ళు మగపిల్లల సంతానం ఎక్కువైపోతే రేపొద్దున వీళ్ళు మనకన్నా లెక్కకు మించిన జనమైపోయి మన మీదే యుద్ధం చేసి మన దేశాన్ని ఆక్రమించుకుంటారేమో అనే ఒక దురుద్దేశం. అందుకే మగపిల్లలైతే చంపేయండి, ఆడపిల్లలైతే ఉంచండి, వాళ్ళతో మనకు ప్రమాదం లేదు అని చెప్పాడు. చెబితే ఆ మంత్రస్థానాలు ఎవరికి భయపడ్డారండి? దేవునికి భయపడిన వారై. నువ్వు నీ పక్కింటోళ్ళకి భయపడినా లేకపోయినా పర్వాలా, మీ ఎదురింటోళ్ళకి భయపడినా లేకపోయినా పర్వాలా, మీ ప్రాంతంలో వారికి భయపడినా లేకపోయినా పర్వాలా, అదే మీ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలకి భయపడినా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి భయపడితే ఖచ్చితంగా నువ్వు ఏమవుతావు? వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భయపడిన వారైతే ఖచ్చితంగా వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి భయపడరు. చాలామంది బంధువులకు భయపడతారు. ఇళ్లలో కార్యాలు జరిగేటప్పుడు ఏం చేస్తారండి? మరి అలా చేయకపోతే మరి మా వాళ్ళందరూ తలొక మాట అంటారండి, ఇలా చేయకపోతే తలొక మాట అంటారండి. మరి మా ఇరుగు పొరుగు వాడు కూడా ప్రతిరోజు ఇక నన్ను చూసినప్పుడల్లా ఏదో ఒక మాట పెదవిరుస్తారండి. అంటే ఇప్పుడు నువ్వు ఇరుగు పొరుగు వారి కోసం జీవిస్తున్నావా? నీ కోసం నువ్వు జీవిస్తున్నావా? దేవుని కోసం జీవిస్తున్నావా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. ఏ ఇరుగు పొరుగు వారు, ఏ బంధువులైతే నిన్ను ఈ విధంగా ఈ కార్యక్రమం చేయకపోతే నిన్ను నానా మాటలు అంటారు అని నువ్వు ఫీల్ అవుతున్నావో, నువ్వు కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో, ఆపదలో ఉన్నప్పుడు, కనీసం హాస్పిటల్లో ఉన్నప్పుడు క్యారేజీ తెచ్చిన ఎంతమంది, పలకరించడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది, పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది, నిన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఏమో ఇదిగో మా దగ్గర ఇదిగో ఈ తునమో పనమో ఉంది, ఈ పావలో ఉంది, రూపాయి ఉంది, తీసుకో, దేనికైనా ఉపయోగపడతాయి అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఎవడు ఉండడం. మన అవసరంలో, కష్టంలో ఉన్నప్పుడు కనీసం పలకరించడానికి కూడా దిక్కులేని వాళ్ళ కోసం మనం భయపడి వాళ్ళకి నచ్చినట్లుగా మన ఇంట్లో కార్యక్రమాన్ని జరిగిస్తాం. దానికి డబ్బులు ఎవడే? ఆ కార్యక్రమం ఎవరిది? మొత్తం అన్నీ మనయే. కానీ ఎవరి కోసం చేస్తాం? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మరి చేయకపోతే బాగోదేమో, అందరూ చేస్తున్నారు, మరి అందరూ అలా చేస్తున్నారు, నేను చేయకపోతే వాళ్ళు ఎవరో ఏదనుకుంటే నీకెందుకు? దేవుడు ఏమనుకుంటాడు? ఎవరేమనుకుంటారు? దేవుడు ఏమనుకుంటారు? దేవునికి భయపడరు. దేవునికి భయపడాల. ఖచ్చితంగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే దేవునికి భయపడితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని భయం ఉండాలి, దేవునికి భయపడడం ఉండాలి. మరి దేవునికి భయపడేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఎవరికి భయపడేవాళ్ళు అండి? దేవునికి భయపడేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఎలా ప్రవర్తిస్తారు? యోసేపు ఏమండి, రాజుగా ఉన్నాడు, రాజ్యం చేస్తున్నాడు, ఏలుబడి చేస్తున్నాడు, అవునా? వాళ్ళ అన్నయ్యలు వచ్చారు. వాళ్ళ అన్నయ్యలు వచ్చి ఇప్పుడు ఏమనుకున్నారు? తమ్ముడని తెలిసిపోయింది, యోసేపు అని తెలిసిపోయింది. అంతకుముందు యోసేపుని ఎంత బాధ పెట్టారో తెలుసు, నానా రకాలుగా ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో తెలుసు, ఎన్ని మాటలు అన్నారో తెలుసు, ఎంతలాగా కొట్టారో తెలుసు. అసలు పశువుని, సంతలో పశువుని అమ్మినట్టు ఎలా అమ్మేశారో కూడా వాళ్ళకి తెలుసా లేదండి? తెలుసా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అన్నదమ్ములు? ఇప్పుడు మా తమ్ముడు మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని భయపడుతున్నాడు. మా తమ్ముడు మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని చెప్పి భయపడుతుంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అన్నయ్యలారా, నేను మిమ్మల్ని ఏం చేయను, మిమ్మల్ని నేను ఏం చేయను, భయపడొద్దు, నేను దేవుని భయము కలిగిన వాడను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరినండి? దేవుని భయం కలిగిన వాడిని.
అంటే ఆత్మలో వర్ధిల్లాలంటే మొదటగా ఏం చెప్పామండి? మందిరంలో నాటబడాలి, అభిషక్తులైన దైవజనులతో, అభిషక్తులతో, పరిశుద్ధులతో సహవాసంలో ఉండాలి. రెండో విషయం ఏం చెప్పాం? దేవునికి భయపడితే వర్ధిల్లుతామని చెప్పాం అన్ని విషయాల్లో. ఇప్పుడు దేవునికి భయపడేవారు ఎలా ఉంటారు అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవునికి భయపడేవాళ్ళు కక్షలు, కోపాలు, అసూయలు, ద్వేషాలు ఇవేవి మనసులో పెట్టుకోరు. అప్పుడు నాకు ఆ విధంగా చేశారు కనుక ఇప్పుడు దొరికారు. అంటే ఇప్పటివరకు ఎందుకు చూడలా? నీకు అవకాశం రాలా, నీకు ఛాన్స్ రాలేదు కాబట్టి నువ్వు మౌనంగా ఉండిపోయావు. నీకు ఛాన్స్ వస్తే ఆ రోజునే వాళ్ళకన్నా మించి నువ్వు కక్ష తీర్చుకుంటావు, వాళ్ళు చేసిన దానికి రెట్టింపు చేస్తావు. అప్పుడు అవకాశం లేదా? ఇప్పుడు దొరికారు నాకు అని అనుకునేవాడు కుప్పలు తెప్పలు ఉన్నారు లేదా? చాలామంది ఉన్నారు లేదా? అవకాశం లేదు కాబట్టి మనం కామ్గా ఉండిపోయాం. కానీ దేవుని భయం ఉండైతే కాదు. కానీ నిజంగా నువ్వు అన్ని రకాలుగా వర్ధిల్లాలంటే దేవుని భయం ఉంటే అన్ని రకాలుగా వర్ధిల్లుతావు, అన్ని విధాలుగా వర్ధిల్లుతావు. అలా వర్ధిల్లాలంటే దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే ఖచ్చితంగా నీకేం ఉండకూడదు? పగ, కోపం, కక్ష, అసూయ, ద్వేషం, ఈర్ష్య ఇవేవి ఉండకూడదు. శత్రువుని కూడా క్షమించాలి, నేను హింసించిన వాడిని కూడా ప్రేమించాలి. అదే క్రైస్తవత్వం, అదే క్రీస్తు తత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అలా ఉండగలమండి? ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇప్పుడులాగా నువ్వు ఆ విధంగా లేవా, ఇప్పుడు ఆ విధంగా ఉండడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి, దాన్ని సాధించి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడే నీవు అన్ని రకాలుగా వర్ధిల్లుతావు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని ప్రభు ఆశపడుతున్నారు, కోరుకుంటున్నారు. ఆయన అన్ని రకాలుగా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడం మన చేతుల్లోనే ఉంది. దానికి ఏం చేయాలి అనేది ఈ రోజున ప్రభు వారు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? చాలండి, చాలా. మీలో యెహోవాకు భయపడి అంటే మీలో దేవునికి భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? పాస్టర్ గారు ఉండే మధ్యలో, పాస్టర్ గారు ఎవరి మధ్యలో? దేవుడితో డైరెక్ట్గా మాట్లాడతారు. యేసు ప్రభువు వారు ఆ శిలువ మరణించినప్పుడు పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి మధ్యగా ఉన్నటువంటి ఈ అడ్డు తెరను రెండుగా చీల్చి అడ్డమేమీ లేకుండా చేశాడు. ఎవరైనా కూడా ఇప్పుడు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అది పాత నిబంధన, పాత చింతకాయ పచ్చడే అని అంటూ ఉంటారు కొంతమంది, అందరినీ కదా, కొంతమంది. ఇప్పుడు నిజంగా నువ్వు దేవునికి భయపడితే నువ్వు ఎవరి మాట వినాలంట? ఇప్పుడు నేను ఇంకో మాట కూడా అంట, దైవ సేవకుని మాట ఖచ్చితంగా విని తీరాలి. వినాలా వద్దా? ఇప్పుడు ఇంకో మాట కూడా ఉంది. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలండి, లేకపోతే మళ్ళీ రాంగ్ అయిపోతుంది. దైవజనుడు ఏ మాట చెప్తే ఆ పని చేసేయచ్చా? ఏ పని చెప్పినా చేసేయచ్చా? చెప్పాలి మీరు. అది వాక్యానుసారమా కాదా? వాక్యానుసారం అయితేనే మీరు లోబడి చేయాలి. వాక్యానుసారం కాకపోతే నువ్వు లోబడి చేయాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో నీ మీదకి ఏమి రాదు. వాక్యానుసారమైన విషయాన్ని చేయమని నీకు చెప్తున్నాడు కాబట్టి ఎవరికి శిక్ష? యేసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. దేవునికి భయపడితే దైవజనుడి మాట నువ్వు వినాలి. వినాలవుతా? వింటేనే నువ్వు దేవునికి భయపడిన వ్యక్తివి. దేవునికి భయపడితే నువ్వు అన్ని రకాలుగా ఆశీర్వదించబడిన వ్యక్తి అవుతావు. దేవునికి స్తోత్రం. అలాగని దైవజనుడు ఏది చెబితే అది చేసేయడం కాదు. అది వాక్యానుసారమా కాదా? అది దేవునికి ఇష్టమైన పనా, ఇష్టం లేని పనా? ఇష్టం లేని పనులు కూడా చెప్పేవాళ్ళు లేరండి. వాళ్ళు దైవజనులు కాదు. అది నీకు అర్థమవుతుందా? వాళ్ళు దైవజనులు కాదు. దేవుని వాక్యానికి విరుద్ధమైన పని చేయమని నీకు చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? కాదంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా ఇంక అన్ని రకాలుగా వర్ధిల్లాలంటే ఇంకొక మాట చెప్పి మనం ముగించుకున్నాం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా యోసేపునకు తోడైండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. దేవునికి స్తోత్రం.
దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు గనుక. ఎక్కడ వర్ధిల్లుతున్నాడండి? బానిసగా ఒకరింట్లో పని చేస్తున్నప్పుడు అక్కడ వర్ధిల్లాడంట. జైల్లోకి వెళ్తే జైల్లో టాప్ పొజిషను. 44 ఇంట్లో యోసేపు స్థానం ఏంటండి? పని వాళ్ళందరికన్నా వచ్చినప్పుడు అందరి పనులలో ఒకడు, అందరికన్నా కొంతమంది కన్నా సీనియర్ పని మనుషుల కన్నా తక్కువ. కానీ ఎప్పుడైతే యోసేపు ఆ గృహంలో పని చేయడానికి అడుగు పెట్టాడో, అసలు మనోడు ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అంటారే, ఏ పని చేసినా కలిసి వచ్చేస్తుంది అంటాడు. వాక్యంలో రాయబడిన మాటలు చెప్తున్నా. ఎందుకని నాకు ఈ విధంగా జరుగుతుంది? ఎప్పటి నుంచి జరుగుతుంది? అంతకుముందు కొన్ని పనులు నాకు సరిగ్గా జరిగేవి కాదు. ఏ పని ప్రారంభించినా చాలా టైం పట్టేది. ఇప్పుడు త్వరగా జరిగిపోతున్నాయి. నా కుటుంబంలో ఇంటికి వెళ్ళి పనులన్నీ ముగించుకుని ఇంటికి వెళ్తే శాంతి సమాధానం ఉండేది కదా. అసమాధానం, అనెమ్మది ఉండేది, గలిబిలి ఉండేది. ఇప్పుడు అలా లేదు. నెమ్మదిగా ఉంటుంది, శాంతి సమాధానంగా ఉంటుంది. ఎప్పటి నుంచి జరిగింది అని ఆలోచన చేస్తే, ఓకే, యోసేపు మన ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. ఎప్పటి నుంచి జరుగుతుంది? యోసేపు మన ఇంట్లో వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. అరే, వీడు పని వాళ్ళల్లో ఒకడిగా ఉంటేనే మనకి ఇంతలాగా కలిసి వచ్చేస్తుందంటే, అసలు ఈయన్ని మొత్తం నా ఇంటి మీద అంటే అధికారిగా పెట్టేస్తే ఇంకెంతలాగా కలిసి వచ్చేస్తుందని తన ఇంటి మీద అజిమాయిషి మొత్తం ఎవరికి అప్పచెప్పాడండి? ఒక బానిస బ్రతుకుతున్నటువంటి కుర్రోడికి అప్పచెప్పాడు. అనుభవం చూసాడా? ఎక్స్పీరియన్స్ చూసాడా? అలా ఏం పని చేయవా? దేవుడు నీకు తోడుగా ఉంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడతాడు అంతే. హల్లెలూయా. కింద తీసుకెళ్ళి పైన పెట్టేస్తాడు అంతే. మార్చేస్తాడు చరిత్ర. నీ మీదకి వచ్చే దీవెనలు మామూలుగా ఉండవు. నువ్వు అనుకుంటావు నేను అల్పుడిని, అల్పురాల్ని, నేను పురుగుని, నేను దాన్ని, దీన్ని, ఆడిని, ఈయన్ని, అవన్నీ పక్కన పెట్టు. సరైన భక్తి చేయి, క్వాలిటీ అయిన భక్తి చేయి. దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు, పొజిషన్ మారిపోద్ది. హల్లెలూయా. సరే, నిందేసింది ఆ పాపాత్మురాలు, పాపిష్టి మనిషిని నిందేసింది. తప్పు చేయలేమన్నాడు, ఓకేనా? జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు జైలుకి వెళ్తే సీనియర్ ఖైదీలు ఉంటారుగా, వాళ్ళందరూ ఇష్టం బిహేవ్ చేస్తారుగా. ఇప్పుడు జైలుకి వెళ్తే జైల్లో ఇప్పుడు ఎవడు పెత్తనం? ఆ జైలు అధికారి యోసేపుకి మిగతా ఖైదీలందరికీ పని పురమాయించే పని మనోడికి అప్పచెప్పాడు. నిన్నటిదాకా వచ్చిన 2-3 రోజులు కామ్గా ఉన్నాడు. తర్వాత పని వచ్చి మనోడికి టాప్ పొజిషన్ వచ్చేసింది. నిన్నటిదాకా రే యోసేపు ఇవాళగా వచ్చావు రాదా, నా పని కూడా నువ్వే చేయాలి. సీనియర్ ఖైదీలు ఎక్కడ, ఇవాళ వచ్చావు. ఇప్పుడు ఈరోజు నుంచి పొజిషన్ ఏంటండి? అరే యోసేపు ఏ పని చేయమంటావు? కొంచెం తేలిక పని ఎవరా, బాగా అలసిపోయానరా, నీరసంగా ఉన్నానరా. అరే బాబు, నువ్వు కొన్ని కష్టం పని ఇచ్చేవాడు, నేను చేయలేను, ఆ జైలు వచ్చి కొడేస్తాడరా అని బతుకులాడుకునే పరిస్థితి. నీకు అర్థమవుతుందా? ఖైదీల్లో కూడా టాప్ పొజిషన్ అవుతుంది. ఎందుకని? ఎవరు తోడుగా ఉన్నాడు. అక్కడి నుంచి రాజు కళ రప్పించాడు. ఆ కలభావం ఎవడో చెప్పకుండా చేశాడు. యోసేపుని పిలిపించాడు. పిలిపించిన తర్వాత పొజిషన్ ఎలా ఉంది ఇప్పుడు? నానా, నేను ఒక స్టాంపు లాంటి, నేను ఎవరిని ఒక స్టాంపు లాంటి, మొత్తం అధికారం నీదే. అసలు నువ్వు ఏం చేస్తావు అది చేసి. నీలాంటి నేను కనుకోలే. అసలు నీలాంటి వాడు ఇంకోటి లేడు. నీలాగా దేవతాత్మ కలిగినాడు, దేవదూతాత్మ కలిగినాడు ఇంకోటి లేడు. నేను రబ్బర్ స్టాంప్ అనమాట. నువ్వు రాజుగారు ఇదిగో ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను, మరి ఇది అన్నావంటే దాన్ని నేను సంతకం పెట్టి స్టాంప్ వేస్తాను అంతే. స్టాంపు కానీ నేను అంతే, మొత్తం పరిపాలన అంతా నీదే అన్నాడు. నా ఇంట్లో వాళ్ళతో సహా. ఇప్పుడు రాజుగారి కొడుకు వచ్చి, అంటే యువరాజు వచ్చి, నేను నా ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీ చేసుకోవాలనుకుంటాను, డబ్బులు కావాలి. ఎంత కావాలి? 10,000 దేనికి? కేక్ కట్ చేసుకుని స్వీట్ పెట్టడానికి 1000 రూపాయలు తీసుకెళ్ళి. ఏంటి మా ఇంట్లో మా నాన్నగారు చెప్పు. ఇప్పుడు రాజుగారి కొడుకు ఎవరిని అడగాలి డబ్బులు? యోసేపుని అడగాలి. రాజుగారిని కాదు, యోసేపు గారిని అడగాలి. మీకు అర్థమవుతుందా? పేరు కూడా రాజుగారి కొడుకు. పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? యోసేపు ఇవ్వాలి. ఎందుకని అంత ఆధిక్యత? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. చెప్పానా? అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు దేవుడు తోడుగా ఉంటే. దేవుడు తోడుగా ఉంటే నీకు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఎక్కడికి వెళ్ళినా టాప్ పొజిషన్ ఇదే. పనిచేసే దగ్గర టాప్ నువ్వే.
అర్థమవుతుందండి? ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగం చేసినా, చదివే చోటైనా, ఎక్కడైనా టాప్ పొజిషనా ఇదే. దేవుడు నీకు తోడుగా ఉండాలి. మరి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరికి పడితే వాళ్ళకి తోడుగా ఉంటాడండి. అది ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడంటే 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనం. 1 సమూయేలు 18:14. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు 2 విషయాల్లో సుబుద్ధి కలిగిన వాడై ఉన్నాడు. అంతేనండి? 10 విషయాల్లో సుబుద్ధి కలిగిన వాడు ఉన్నాడు. 100 విషయాలు ఉంటే 100 విషయాల్లో కూడా సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వాడు కనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అనేది చెప్పాం. పొజిషన్ డౌన్ పొజిషన్లోంచి హై పొజిషన్లోకి వెళ్ళిపోతావు. కింద నుంచి పైకి, తోక నుంచి తలకి మారిపోతుంది పొజిషను. ఒకటి చేత పరిపాలించబడే స్థానంలో నుంచి నువ్వే మిగతా వారిని పరిపాలించే స్థానంలోకి వెళ్ళిపోతుంది పొజిషను అని చెప్పాం. దేవుడు తోడుగా ఉంటే. మరి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? సుబుద్ధి కలిగిన వారికి తోడుగా ఉంటాడు. ఎన్ని విషయాల్లో సుబుద్ధి ఉండాలి? అన్ని విషయాల్లో సుబుద్ధి ఉంటేనే. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, అడిగి బుద్ధి లేదు, బుద్ధి పోయింది. మొదట్లో ఉండేది బుద్ధి పోయింది. ఆ బుద్ధి పోయింది కనుకే తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి? వానికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇల్లే మంచిది, అక్కడే భోజనం ఉంది, అక్కడే క్షేమం ఉంది, అక్కడే సౌకర్యాలు ఉన్నాయి అని వచ్చాడు కదా. బుద్ధి ఉంటే ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. బుద్ధి ఉంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు. బుద్ధి ఉంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు. బుద్ధి ఉంటే ఏ విధంగా నడవాలి, ఏ విధంగా నడవకూడదు. ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడవకూడదు. ఆ మార్గంలో ఎలా నడవాలి, ఎలా నడవకూడదు అనే విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. వీటన్నిటికీ కారణం ఏముండాలి? బుద్ధి ఉండాలి. బుద్ధి ఉండాలి. బుద్ధి కలిగితే ఎక్కడ ఉంటారండి? ఆకాశ నక్షత్రంలోలే, ఆకాశమందలి జ్యోతుల వలె. బుద్ధిమంతుడైతే ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశిస్తాడు. ఆకాశంలో జ్యోతులు అంటే ఏంటి తెలుసా అండి? ఆకాశంలో జ్యోతులు అని దేవుడు వేటికి పేరు పెట్టాడు? అది కాడ మొదటి పేజీ చదవాల. సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకి ఇట్లా పేర్లు. పగటిని ఏలుటకు, రాత్రిని ఏలుటకు వాటిని జ్యోతులుగా చేసానని చెప్పాడు. ఏమండి? మొదటి అధ్యాయం తర్వాత చదవండి. మేము దేవుని బిడ్డలారా, బుద్ధిమంతుడైతే ఆకాశమందలి జ్యోతిని పోలిన వారై ప్రకాశిస్తారు. ఇప్పుడు సూర్యుడు అంటే తెలియనివాడు ఎవడన్నా ఉన్నాడా? సూర్యుని వెలుగు ద్వారా అందరూ క్షేమంగా ఉంటారా? చక్కగా పనులు చేసుకుంటారా? ఏంట్రా బాబు ఈ తెల్లవారు లెగితే సూర్యుడు వచ్చేస్తాడు ఏంట్రా బాబు అనుకుంటారా? మొన్న 20 రోజులు వర్షం వచ్చింది, సూర్యుడు కనిపించలా. అందరూ ఎలా ఫీల్ అయ్యారు? సూర్యుడు ఎప్పుడు వస్తాడా నాయన, సూర్యుడు ఎప్పుడు వస్తాడా నాయన. వెలుగుంది కానీ సూర్యుడు కావాలా. ఎందుకు? ఇంట్లో బట్టల కంపు, నేను ఉతికిన బట్టలు ఎక్కడే వేస్తాం? బట్టల వాసన ఏమంటే పని చేయడానికి సరిగ్గా వెళ్తూ ఉండదు, సరైన పని లేదు, ఈ ఇల్లంతా కూడా తడిగా చెమ్మగా ఉంటుంది, ఆరదు. అవునా కదండి? మనకి అప్పుడు ఏం కావాలి? మనకి ఎండ కావాలి, హల్లెలూయా, సూర్యుడు కావాలి. రాత్రిపూట చీకటిగా ఉంది, కరెంటు పోయింది, పరిస్థితి ఏంటి? మేము ఇన్వర్టర్ ఉందండి, అవి పక్కన పెట్టుకోండి. ఇన్వర్టర్ లేదు, టార్చ్ లైట్లు లేవు, సెల్ ఫోన్ లైట్లు లేవు, ఏమీ లైట్లు లేవు. పని చేయాలి, కొవ్వొత్తు కూడా లేదు. అప్పుడు ఏం చేయాలి? చంద్రుడు అయితే బాగుండేది అంటావు లేదండి? వెన్నెలు ఉంటే బాగుంటుంది అంటావు లేదా? ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశించాలంటే, అనేకులకు ఉపయోగకరంగా మారాలంటే ఎప్పుడు సాధ్యం? బుద్ధిమంతులం అయితే. ఎప్పుడండి? బుద్ధిమంతులమైతే ఆ విధంగా ప్రకాశిస్తాం, అనేకులకు ఉపయోగపడతాం, అనేకుల అవసరాలకి తీర్చడానికి మనం సాధనంగా వాడబడతాం. జ్యోతులుగా ఉంటాం, ప్రకాశిస్తాం అంటే ఓహో బాగా వెలుగుతాం అనమాట, మన నుంచి లైట్ వెళ్ళిపోద్ది అనమాట. అది కాదు.
అనేకులకు ఉపయోగపడతాం. సూర్యుని వెలుగు మనకు ఉపయోగపడుతుందా? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చంద్రుని వెలుగు ఉపయోగపడుతుంది. అలాగా మనము కూడా అనేకులకు ఉపయోగకరంగా మారుతాం. ఇప్పుడు బుద్ధిమంతులమైతే దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇవన్నీ విషయాల్లో వర్ధిల్లాలంటే ఇప్పుడు ఏం చేయాలండి? నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆ ఆత్మ వర్ధిల్లాలంటే ఎక్కడ ఉండాలి? ముందు నిర్జీవమైన స్థితిలో నుంచి, చనిపోయిన ఆత్మస్థితిలో నుంచి. ఆత్మ చనిపోవడం అంటే ఏంటి? ఆత్మ చనిపోవడం అంటే ఏంటండి? ఆత్మ చనిపోవడం అంటే మనిషి చచ్చిపోవడమేనా? మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. మీ జీవించుచున్నావన్న పేరు నీకుందగా నేను మృతుడివే అంటాడు. అంటే చచ్చినోడనే కదా అర్థం. అంటే జీవిస్తున్నావన్న పేరు ఉంది, బ్రతుకుతున్నావు కానీ నువ్వు మృతుడివే. అవునా? మరి ఆత్మలో చనిపోవడం అంటే ఏంటి అంటే, ఏదేను తోటలో ఏం జరిగింది? ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు సత్యదవు అన్నాడు. అంటే ఎక్కడ చస్తాడు? నిజంగా ఆదంగా చచ్చాడండి? బతికే ఉన్నాడుగా. అదే ఆత్మలో చనిపోవటం అంటే బ్రతికే ఉంటాము, కానీ దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం ఉందే, బంధం ఉందే, అది విడిపోద్ది, అది తెగిపోద్ది, అది దూరం అయిపోద్ది. దాన్ని ఆత్మలో చనిపోవడం అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు చనిపోయిన ఆత్మ మరలా ఏం చేయాలి? జీవించబడాలి. మరి ఆత్మ మరలా తిరిగి జీవించబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవునితో ఎక్కడ ఆ సంబంధం కట్ అయిపోయిందో, ఏ విషయం చేయడం, ఏ పని చేయడం, ఏ విషయం ద్వారా, ఏ ప్రవర్తన ద్వారా, ఏ నడవడిక ద్వారా దేవునితో సంబంధాన్ని కోల్పోయామో అది ఆలోచన చేసి ఆ విషయంలో ప్రభువు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపంతో కనికరాన్ని వేడుకుంటే మన పాపాలన్నీ క్షమించి మరలా ఆయనతో బంధాన్ని ఏర్పరుచుకుంటారు. అప్పుడు మన ఆత్మ ఏమవుతుందండి? తిరిగి జీవించబడుతుంది, తిరిగి బ్రతుకుతుంది. కనుక మరణించిన ఆత్మ తిరిగి బ్రతకాలి. ముందు వర్ధిల్లాలంటే, ఆత్మ వర్ధిల్లాలంటే ఆత్మ బ్రతికి ఉండాలి. చచ్చిన స్థితిలో ఉన్నావుగా, బ్రతికున్నావన్న పేరే నీకుంది. మరి చచ్చిన స్థితిలో నుంచి బ్రతికున్న స్థితిలోనికి రావాలి అంటే మొదట ఏం చేయాలి? ఎక్కడ సంబంధం తెగిపోయిందో, ఏ విషయాల ద్వారా సంబంధం కోల్పోయామో ఆ విషయాల్ని ఒప్పుకుని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో పాప క్షమాపణ నిమిత్తం కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై ఉండాలంటే బాప్తిసం పొందాలా వద్దా? మారు మనసు పొంది బాప్తిసం పొందాలా వద్దా? అప్పుడే మన ఆత్మ తిరిగి జన్మించినట్టు. తిరిగి జన్మించాం కాబట్టి హల్లెలూయా అన్ని విషయాల్లో వదిలిపోతామా? లేదు, ఆత్మ వర్ధిల్లాలి. ఆ విధముగా మరణమైపోయినటువంటి, కోల్పోయిన దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మరలా తిరిగి పునరుద్ధరించుకోవడానికి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. అది ప్రాథమికమైన విషయం. అప్పుడు నీ ఆత్మ జీవించింది, మరలా ఆయనతో బంధాన్ని కలిగి ఉంది. మరలా ఇప్పుడు ఏం చేయాలి? ఒక సత్తువు గల సంఘంలో నువ్వు నాటబడి ఏం జరగాలండి? సత్తువు గల సంఘంలో నువ్వు నాటబడిన వ్యక్తివై దేవునితోనూ అభిషక్తులైన దైవ సేవకులతోనూ, అభిషక్తులు పరిశుద్ధులు వాక్యాన్ని అనుసరించే సంఘస్థులు విశ్వాసులతోనూ సహవాసములో కొనసాగుతూ నీ ఆత్మను దినదినము వర్ధిల్లింప చేయాలి. భక్తి సాధన అంటే ఏంటి? ఆయన రూపాన్ని కోల్పోయాం, ఆయన పోలికను కోల్పోయాం. ఇప్పుడు పాపం చేసి, ఏదేను తోటలో వాళ్ళు పాపం చేయకముందు, ఆజ్ఞను అతిక్రమించక మునుపు వాళ్ళు ఏ రూపంలో ఉన్నారు? ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఉన్నారు. ఎప్పుడైతే పాపం చేశారో ఏం జరిగింది? ఆయన రూపం, ఆయన స్వరూపం, మహిమ దేహాలు కోల్పోయారా? మరలా ఆయన రూపంలో రావాలి. అందుకే పౌలు గారు ఏమంటారు? మరలా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటారు. ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడాలి, ఆయన పోలికలోనికి మనం రావాలి. అప్పుడే మనం జీవించబడిన వారం అవుతాం. దేవుని బిడ్డలారా, ఆత్మలో వర్ధిల్లితేనే అన్ని రకాలుగా వర్ధిల్లుతాం. ఆత్మలో వర్ధిల్లాలంటే ముందు మన ఆత్మ జీవించబడాలి, మన ఆత్మ బ్రతకాలి. మన ఆత్మ బ్రతకాలంటే ఏం చేయాలో చెప్పాం. బ్రతికిన ఆత్మకు ఆహారం కావాలి, నీరు కావాలి, బలమైన పౌష్టిక ఆహారం కావాలి, వాక్యం కావాలి. అంటే సత్తువుల సంఘంలో నాటబడి ఎదగాలి. రెండోదిగా సహవాసంలో కొనసాగాలి. రెండో విషయం ఏం చెప్పుకున్నామండి? దేవుని భయం కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలండి? దేవుని భయం కలిగి జీవించాలి. దేవుని భయం కలిగి జీవిస్తే ఎలా ఉంటారో ఒక విషయం చెప్పుకున్నాం, మిగతా విషయాలు మీకు చాలా తెలుసు.
దేవుని భయం ఉంటే ఎలా జరుగుతుంది? మూడవ విషయం, అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలంటే ఇప్పుడు ఏం చేయాలి? సుబుద్ధి కలిగి. ఎన్ని విషయాల్లో? సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించే వారముగా ఉంటే మన ఆత్మ వర్ధిల్లుతుంది. మన ఆత్మ వర్ధిల్లిన కొలది మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లిన కొలది, నువ్వు ఎంత ఆత్మలో వర్ధిల్లుతావో నీకు అంతే ఆశీర్వాదం. 100%కి 20% ఆత్మలో వర్ధిల్లేవు అనుకోండి, నీకు ఆశీర్వాదాలు కూడా 20%. 50% అయితే 50%. నీ ఆత్మ ఎంత వర్ధిల్లుతుందో నీ ఆశీర్వాదాలు కూడా అంతే వర్ధిల్లుతాయి. కనుక ఈ రోజున ప్రియుడా అని పిలుస్తూ, ప్రియమైన సంగమా అని పిలుస్తూ, ప్రియమైన బిడ్డ అని పిలుస్తూ ప్రభు చెప్తున్నమాట, నువ్వు ఆత్మలో ఎదగడానికి, వర్ధిల్లడానికి ప్రయాసపడు, నేను నిన్ను అన్ని విషయాల్లో దీవించడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రభు వారు చెప్తున్నారు. కనుక మనము అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ప్రభు అనుగ్రహించే, ప్రభువు మన కొరకు దాచి ఉంచినటువంటి అన్ని విధములైనటువంటి అన్ని రకాల దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే కృప ప్రభు మనకి, మన కుటుంబాలకి నిండుగా మెండుగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం బిడ్డ.